నమస్కారం. సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన, నిర్ధారణ మరియు చికిత్స. ఊపిరితిత్తుల క్యాన్సర్ తర్వాత పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్ అని కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అభిలాష్ గవర్రాజు తెలిపారు. వృద్ధులలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. భారతదేశంలో వీరు మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దీనివలన చికిత్స మరింత సవాలుగా మారుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు తరచుగా సాధారణంగా వచ్చే B9 ప్రోస్టేట్ హైపర్ ప్లాస్మా లక్షణాలు మాదిరిగానే ఉంటాయి. ఈ రెండు సమస్యలు కూడా వృద్ధులలో కలిసి ఉండే అవకాశం ఉంటుంది. పాశ్చాత్య దేశాలలో చాలామంది రోగులు లక్షణాలు లేకుండానే కేవలం రక్త పరీక్షలలో అధిక సిరం ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ స్థాయిలు ఉన్నప్పుడు వైద్యులను సంప్రదిస్తారు. కానీ భారతదేశంలో సహా అభివృద్ధి చెందుతున్న దేశాలలో మూత్రాశయం నిరోధం, మూత్రంలో రక్తం మరియు మెటాస్టాటిక్ శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించిన వ్యాధి లక్షణాలు అంటే ఎముకల నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పొత్తికడుపు నొప్పి వంటివి సర్వసాధారణంగా వీరిలో కనిపిస్తాయి. ఈ వ్యాధికి ప్రధాన కారణాలు వయస్సు, కుటుంబ చరిత్ర, అధిక కొవ్వు పదార్థాల గల ఆహారం తినడం, వ్యాయామం లేకపోవడం, ధూమపానం మరియు మద్యపానం. వ్యాధి నిర్ధారణ మరియు గ్రేడింగ్కు సీరం ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్, ప్రోస్టేట్ బయోప్సీ, గ్రీసెస్ స్కోరు, PSMA, PET CT స్కాన్ వంటివి పరీక్షలు ఉపయోగించబడతాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ నిదానంగా పెరిగే వ్యాధి అయినప్పటికీ దీనిని సకాలంలో గుర్తించడం ముఖ్యం. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ కోసం వైద్యుణ్ణి సందర్శించే రోగులలో అవకాశవాద స్క్రీనింగ్ ద్వారా PSA పరీక్షలు చేయడం జరుగుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ను స్థూలంగా స్థానిక వ్యాధి క్యాన్సర్ ప్రోస్టేట్ గ్రంథులతో మాత్రమే పరిమితమై ఉంటుంది. ఈ దశలో శస్త్రచికిత్స లేదా రేడియేషన్ ద్వారా రోగికి నయం చేయవచ్చు. వృద్ధులు లేదా ఆరోగ్యంగా లేని వారికి క్రియాశీల పర్యవేక్షణ ఒక ఎంపిక. స్థానికంగా అభివృద్ధి చెందిన వ్యాధి క్యాన్సర్ ప్రోస్టేట్ గ్రంథి వెలుపలికి వ్యాపించిన దూర ప్రాంతాలకు మెటాస్టాసిస్ చెందదు. ఈ రోగులకు శస్త్రచికిత్స, రేడియేషన్ మరియు హార్మోన్ థెరపీ కలయికతో కూడిన మల్టీ మోడాలిటీ చికిత్స సిఫార్సు చేయబడుతుంది. మరియు మెటాలిస్టిక్ వ్యాధి క్యాన్సర్ దూర ప్రాంతాలకు వ్యాపించింది. రోగి ఆరోగ్యం, వయస్సు, వ్యాధి పరిమాణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. సర్జికల్ కాస్ట్రేషన్, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ మరియు హార్మోన్ థెరపీ అందుబాటులో ఉన్న ఎంపికలు. శస్త్రచికిత్సకు అత్యంత సాధారణ పద్ధతుల్లో నేడు ఎక్కువగా లాప్రోస్కోపిక్ ఉపయోగించబడుతోంది. శిక్షణ పొందిన సిబ్బంది ద్వారా రోబోటిక్ అసిస్టెడ్ పెరుగుతున్న పద్ధతి. రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీతో కూడిన ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ శస్త్రచికిత్సకు సమానమైన దీర్ఘకాలిక ఫలితాలను అందిస్తుంది. EBRTకి IMRT, IGRT అనేది గోల్డ్ స్టాండర్డ్ టెక్నిక్. మెటాస్టాలిక్ వ్యాధితో మనుగడకు పెంచడానికి కీమోథెరపీ, హార్మోన్ థెరపీ సహాయపడుతుంది. డాక్సిటాక్సిల్ కీమో ఏజెంట్లు వంటివి. అబిరెటెరోన్, ఎన్జెటోలమైడ్, ఎపిటోలమైడ్ అధునాతన హార్మోన్ల ఏజెంట్ల వంటివి. GnRH ఆగోనిస్టులు మరియు GnRH విరోధులు హార్మోన్ థెరపీ ఏజెంట్లు. ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రధానంగా వృద్ధులలో కనిపిస్తుంది మరియు సకాలంలో నిర్ధారణ చేయడం, నయం చేసే రేట్లను పెంచడం
చికిత్స సమయాన్ని తగ్గించడం, ఖర్చును తగ్గించడం, దుష్ప్రభావాలను తగ్గించడం, ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు లేదా అధిక పిఎస్ఏ స్థాయిలను కలిగి ఉంటే ప్రారంభ నిర్ధారణ మెరుగైన ఫలితాలను దారితీస్తుందని ఆయన తెలిపారు. విన్నారుగా అండి, ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు మీలో ఏమాత్రం కనిపించినా తప్పకుండా వైద్య నిపుణుల్ని సంప్రదించి తగు చికిత్స తీసుకోండి.